బ్రహ్మోత్సవాలప్పుడు కొండ మీద దేవునికి పెద్ద పూజలు, కళాకారుల ఆటలు పాటలు, పండుగలు పబ్బాలకు పెద్ద భక్తుల లైన్లు కట్టుడు, పాయిరం తోటి బంగారం ఎండి కనుకలు తెచ్చుడు. గిన్ని క్యూ లైన్లు నిండినాయి. దర్శనానికి అన్ని గంటల సమయం పడుతుంది. ఇగో తిరుపతి ఎంకన్న వార్తలంటే గివ్వే ఉండేది మునుపు. కానీ దేవుని దగ్గర కూడా చేయరాని తప్పులు చేసిండ్రట కొందరు. ఒక్కొక్కటి ఇప్పుడు బయటికి వస్తున్నాయి. తిరుపతి కొండ మీద పరకామని పంచాది నడుస్తుంది. ఎంకన్న గల్లల భక్తులేసిన కాన్కలు లెక్క పెట్టే కార్యాన్ని పరకామని అంటారు. ఏ రోజుకు ఆ రోజు ఎంచి మొత్తం దేవుని అకౌంట్ లో జమ చేస్తారు. దానికి పెబ్బగున్నో ఆఫీసర్ జగనన్న సర్కార్లో దేవుని పైకం కొట్టేసిండట. మన రూపాయలు ఎత్తుకపోతే పరదలు పడవని బయట దేశం డాలర్లకే సూటి పెట్టిండట. ఎన్నేళ్ల సంధి నడిచిందో గాని 100 కోట్లకు మీదనే గోల్మాల్ చేసిండట. ఓ పారి పైసలు తీసుకపోతుంటే దొరికిండు కూడా. పెద్ద కేసులు పెట్టి అరెస్ట్ చేయకుండా అప్పటి టీటీడీ బోర్డుల్లో కాన్కలు చదివించి తప్పించుకున్నాడని ఇప్పుడు టీటీడీ మెంబర్లు అనుకొస్తున్నమాట. కొన్ని ఆస్తులు టీటీడీకి రాయించడం జరిగింది. ఒకే ఫ్లోర్ లో 18 అపార్ట్మెంట్లు. మొత్తం స్కామ్ మీద సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేపియాలని టీటీడీ మెంబర్ భానుప్రకాష్ రెడ్డి అన్న చైర్మన్ కు వినతి పత్రం ఇచ్చిండు. మొన్నటిదాకా తిరుపతి లడ్డూల నెయ్యి కల్తీ మీద లొల్లైంది. సిట్ ఎంక్వైరీ నడుస్తుండగానే ఇప్పుడు ఇది. రేపు ఇంకేం బయట పడతాయో పో.